సో అయ్యా అంటే చెప్పి తీసుకెళ్ళి ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీ సార్ చెప్పండి వెళ్ళి. అబ్బా నేను నిజంగా అక్క ఇంత ఇంత పడ వస్తుంది అనుకోలేదు తెలుసా. అవునా, చూపించాగా నీకు. అచ్చా ఒరిజినల్ హెయిర్ లో చేయి పెట్టుకుంటుంది తప్ప బరువు కూడా అనిపించట్లేదు. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో వచ్చేసి నాకు ఈ మధ్య ఎక్కువ కామెంట్స్ వచ్చిన వీడియో ఇది. హెయిర్ ఎక్స్టెన్షన్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఈ వీడియోలో. మీకు టైటిల్ బట్టి అండ్ ఆల్సో థంబ్నెయిల్ బట్టి అర్థమయ్యే ఉంటుంది. ఈరోజు ఏంటంటే నేను ఎక్కడ చేయించుకున్నాను, ఎంత అయింది ఛార్జ్, ప్రికాషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా నేను డీటెయిల్స్ అనేవి ఇస్తాను. కంప్లీట్లీ నేను అడ్రస్తో పాటు షూట్ చేశాను అనమాట. ఇది వచ్చేసి నేను చేయించుకున్న నారీ మేక్ ఓవర్స్లో చేయించుకున్నాను, సీతమ్మధార, వైజాగ్. ఇది అడ్రస్ అంతా నేను గూగుల్ మ్యాప్తో సహా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. అండ్ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇస్తాను. అండ్ ఇది వచ్చేసి అడ్రస్ మీకు కరెక్ట్ తెలియాలంటే గురుద్వార్ పక్క నుంచి ఇలా స్ట్రైట్గా వచ్చేస్తే టర్న్ ఉంటుంది, లెఫ్ట్ అండ్ రైట్ టర్న్స్ ఉంటాయన్నమాట. దానికి లెఫ్ట్లోకి తిరిగితే స్ట్రైట్గా వెళ్తే మీకు నారీ మేక్ ఓవర్స్ కనిపిస్తుంది. కొంచెం ముందరకు అలా వెళ్తే ఇక్కడ కొంచెం కన్స్ట్రక్షన్ అవుతున్న బిల్డింగ్ పక్కనే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది అనమాట. చూసారా నారీ మేకోవర్స్. నేను లాస్ట్ టైం కూడా వీడియో చేశాను నారీ మేకోవర్స్ మీద. మేకప్ వీడియో ఒకటి చేశాను, నెయిల్ ఎక్స్టెన్షన్స్ వీడియో ఒకటి చేశాను, ఈ వీడియోస్ అన్నీ చేశాను. సో ఒకసారి చెక్ చేయండి పాత వీడియోస్ కూడా. సో నా పరిస్థితి అయితే, నా హెయిర్ పరిస్థితి ఎలా ఉంది, నేను వెళ్ళేటప్పటికి ప్రవీణ్ నన్ను డ్రాప్ చేసి వెళ్ళిపోయారు, వాళ్ళ బావ వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్ళిపోయారు అనమాట. సో ఇది మనం షూట్ చేయబోతున్నాము ఈరోజు నారీ మేకోవర్స్లో. హెయిర్ మైక్రో బ్లేడింగ్ కూడా నేను చేయించుకున్నాను, అది నేను తర్వాత మెన్షన్ చేస్తా. అండ్ నేను ఎంత హ్యాపీగా ఉన్నానో హెయిర్ ఎక్స్టెన్షన్స్ వల్ల మీకు ఫస్ట్ క్లిప్ నేను యాడ్ చేసిన దాన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది. లోపల కూడా ఎలా ఉందనేది నేను చిన్న వీడియో క్లిప్స్ అనేవి తీసాను. మెయిన్ ఇక్కడ హెయిర్ ఎక్స్టెన్షన్స్వి కానీ, హెయిర్కి సంబంధించి, ఫేస్కి సంబంధించి మానిక్యూర్, పెడిక్యూర్, వాట్ నాట్ ఎవ్రీథింగ్ చేస్తారు. ఇక్కడ మేకప్ కూడా చేస్తారు, ప్రీ బుక్ అనమాట. అంటే మీరు ముందుగా బుక్ చేసుకోవాలి బ్రైడల్ మేకప్స్ అయితే. నెయిల్ ఎక్స్టెన్షన్స్ చాలా బాగా చేస్తారు. సో లాస్ట్ టైం కూడా నేను సేమ్ ఇంటీరియర్స్ అంతా వీడియో తీశాను, బయట వీడియో తీశాను. సో మీరు ఆ వీడియో మిస్ చేసుకుంటే ఇన్ కేస్ ఐబార్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. వీళ్ళు ఏంటంటే ఇక్కడ శోభా గారు వచ్చేసి సర్టిఫైడ్ బ్యూటీషియన్ అనమాట. తిను ఫస్ట్ ఢిల్లీలో ఉండేవాళ్ళు. యాక్చువల్గా తిను మా రిలేటివ్ అనమాట, దగ్గర అంటే బాగా దగ్గర రిలేటివ్ అనమాట. సో నాకు కంప్లీట్గా తెలుసు తిని గురించి. శోభా గారు వచ్చేసి శోభ అక్క అంటాను నేనైతే, అక్క వరుస అవుతుంది, మామయ్య వాళ్ళ అమ్మాయి అనమాట. ఢిల్లీలో ఉండేవాళ్ళు. అక్కడ కంప్లీట్ కోర్స్ నేర్చుకొని అండ్ ఆల్సో సర్టిఫికేట్స్ అవన్నీ చాలా వచ్చాయి తినకి. బ్యూటీషియన్ మీద కానీ, బ్రైడల్ది కానీ, ఎవ్రీథింగ్ అన్నిటి మీద కూడా చాలా ప్రొఫెషనల్, చాలా మంచిగా చేస్తారనమాట అన్నీ కూడా. సో ఇది వచ్చేసి స్టోర్ నాకు తెలిసి ఒక 1.5 year ఎంతో అవుతా ఉంది ఈ స్టోర్. నేను ఓపెన్ చేసినప్పుడు స్టార్టింగ్లో వెళ్ళాను. హైదరాబాద్లో ఉండడం వల్ల రెగ్యులర్గా వెళ్ళడం కుదరదు కదా, అనకాపల్లి వచ్చినప్పుడే వెళ్తూ ఉంటాను అనమాట. సో ఇలాంటి సర్వీసెస్ నేను ఫస్ట్ హెయిర్ స్మూతింగ్ ఫస్ట్ చేయించాలి. నేను ఇంతకుముందు కెరటింగ్ స్మూతింగ్ చేయించాను కదా, చేయించిన తర్వాత అది ఆల్మోస్ట్ 6 months అంతే ఉంది నా హెయిర్ మీద. దాని తర్వాత బాగా ఫ్రిజ్ అయిపోయింది నా హెయిర్. మీరు రెగ్యులర్గా వ్లాగ్స్లో చూస్తూ ఉన్నారు కదా, చూడండి నా హెయిర్ ఎలా లేస్తుందో. మెయిన్ నాకు ఇవి అంటే చాలా ఇరిటేషన్ అనమాట. సైడ్ హెయిర్ ఉంటుంది కదా, ఆ హెయిర్ అంటే చాలా ఫ్రిజీ అయిపోయింది, మొత్తం స్మూతింగ్ అంతా వదిలేసింది అనమాట. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే నాకు ఫస్ట్ స్మూతింగ్ చేస్తారు నా హెయిర్కి. స్మూతింగ్ చేసిన తర్వాత హెయిర్ ఎక్స్టెన్షన్స్ అనేవి పెడతారు. నేను మీకు చెప్తాను, అంటే కంప్లీట్ ప్రాసెస్ అనేది నేను వీడియో షూట్ చేశాను. దాన్ని బట్టి మీరు వన్ బై వన్ ప్రాసెస్ మీరు చూడొచ్చు. నేను ఉన్నప్పుడే చాలామంది వచ్చారు హెయిర్ ఎక్స్టెన్షన్స్ కోసం, రీఫిల్ చేయించుకోవడం కోసం చాలామంది వచ్చారు. అండ్ ఆల్సో స్మూతింగ్ చేయించుకోవడానికి కానీ చాలా మంది వచ్చారు. అందుకే మీరు ఇన్ కేస్ బుక్ చేసుకోవాలంటే మీరు ముందుగా బుక్ చేసుకోవడం చాలా మంచిది. ఇలా వెళ్ళగానే అలా పెట్టేయడానికి నా అస్సలు ఫ్రీ టైం అనేది లేదనమాట అక్కడ. సో అందుకని నేను ముందుగా చెప్తున్నాను మీకు.
నార్మల్గా నా హెయిర్ లెంత్కి స్మూతింగ్ వచ్చేసి 6000 రూపీస్ అవుతుందన్నమాట. స్టార్టింగ్ ప్రైస్ స్మూతింగ్కి 4000 రూపీస్ స్టార్టింగ్ ప్రైస్. అంటే మన లెంత్ బట్టి అండ్ ఆల్సో వాల్యూమ్ బట్టి ఉంటుంది. నేనైతే రీఫిల్లింగ్ మాత్రమే చేయించుకున్నాను, ఎందుకంటే నాకు మధ్యలో మాత్రమే స్మూతింగ్ వదిలేసింది కాబట్టి కింద స్మూతింగ్ ఉంది, కింద కొంచెం బాగానే ఉంది హెయిర్. అందువల్ల నేను ఏం చేశానంటే ఓన్లీ రీఫిల్లింగ్ మాత్రమే చేయించుకున్నాను. దానికి నాకు 4500 అయిందనమాట. సో చూసారా, ముందర హెయిర్ కానీ కింద నా హెయిర్ చాలా లెంత్ తక్కువ, వాల్యూమ్ తక్కువ కాబట్టి 4500 అయింది. దాన్ని బట్టి మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు మీ హెయిర్ లెంత్ బట్టి. అలా అలా మీరు నార్మల్ మొత్తం హెయిర్ చేయాలంటే రీఫిల్లింగ్ కాకుండా 6000 అవుతుంది నా హెయిర్కి అయితే. ఓకేనా. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి స్మూతింగ్కి 4000 రూపీస్. నేను ప్రైజెస్తో పాటు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, సో దట్ మీకు కొంచెం ఐడియా వస్తుంది కదా అని చెప్పి. సో నార్మల్ హెయిర్ అయితే నాది బాగా థిన్ హెయిర్, మీకు తెలిసిందే కదా, అందువల్ల నేను స్మూతింగ్ చేయించుకోవడానికి బెస్ట్ రీజన్. నేను వాళ్ళు కొంచెం ప్రిపరేషన్స్ చేసే లోపు నేను హెయిర్ చాలా రకాలుగా చూసుకున్నాను. సో దట్ బిఫోర్ ఆఫ్టర్ మనకు క్లియర్గా తెలుస్తుంది కదా, కొంచెం షూట్ చేస్తే మీకు కొంచెం డిఫరెన్స్ అనేది తెలుస్తుంది కదా అని చెప్పి ఇలాగా. మెయిన్ ఫ్రంట్ బేబీ హెయిర్, మనకి హెయిర్ పెరుగుతూ ఉంటుంది కదా, దాని గురించి అని చెప్పి. సో ఇక్కడ మొత్తం హెయిర్ అనేది ఫస్ట్ వాష్ చేసిన తర్వాత ఐరన్ చేస్తున్నారు. ఐరన్ చేసిన తర్వాత స్మూతింగ్ ప్యాక్ వేస్తారు, దాని తర్వాత వాష్ చేస్తారు, దాని తర్వాత మళ్ళీ ఐరన్ చేస్తారు, ఇలా ర్యాప్ చేస్తారు. స్మూతింగ్ ప్రాసెస్ అంతా నార్మల్గానే ఉంటుంది. నార్మల్ మీకు తెలిసే ఉంటుంది కదా. స్మూతింగ్ కెరటిన్ అంటే ఎవరైతే చేపించుకున్నారో, ఎవరైతే దాని గురించి తెలుసో వాళ్ళకి అంచనా ఉంటుంది. ఇలాంటివన్నీ తెలియని వాళ్ళకి అంత పెద్ద అంచనా, అంత పెద్ద డీటెయిల్స్ అనేవి ఐడియా ఉండవు. స్మూతింగ్ ప్రాసెస్, కెరటిన్ ప్రాసెస్ నార్మల్గా ఇలాగే ఉంటుంది. ఈ ర్యాప్ అనేది, కెరటిన్లో ఈ ర్యాప్ అనేది మనకి ఇలా ఇంత ప్రికాషన్గా చెయ్యరు, స్మూతింగ్లో మాత్రమే ఇలా చేస్తారనమాట. అది ఇలా ఉంచేసి కాసేపు అలా వదులుతారనమాట. క్రీమ్ అనేది మన హెయిర్కి కొంచెం పట్టేలాగా. ఆ తర్వాత మళ్ళీ వాష్ చేస్తారు. వాష్ చేసిన తర్వాత మళ్ళీ ఐరన్ చేస్తారనమాట. మనం 2 సిట్టింగ్స్కి రావాలి హెయిర్ స్మూతింగ్కి. ఫస్ట్ నార్మల్గా ఇలా ఉంచిన తర్వాత మనం ఫోల్డ్ ఏం చేయకూడదు. తర్వాత రోజు మళ్ళీ వాష్కి వచ్చిన తర్వాత మనం నార్మల్గా మన హెయిర్ని మనం ఫోల్డ్ చేసుకోవచ్చు, బ్యాండ్ అది పెట్టుకోవచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ స్మూతింగ్ అనేది అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఈ హెయిర్ ఎక్స్టెన్షన్స్ అనేవి చేస్తున్నారనమాట. సో మళ్ళీ నేను ర్యాప్ చేశారు కదా, దాని తర్వాత కంప్లీట్గా వాష్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు చాలా హైజీన్ మెయింటైన్ చేస్తున్నారు. శానిటైజర్స్ కానీ లేకపోతే మనకు వాడే క్లిప్స్ కూడా వాళ్ళు శానిటైజ్ చేస్తున్నారు. అంటే హెయిర్కి ఇప్పుడు నేను ఇందాక క్లిప్స్ చూపించాను కదా, అవి కూడా వీళ్ళు శానిటైజ్ అవి చేసి చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో మీరు నార్మల్గా ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మీరు వేరే ఆలోచన ఏం పెట్టుకోకర్లేదు, చాలా 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 బాగా మెయింటైన్ చేస్తున్నారు. సో దాన్ని బట్టి మీరు వన్స్ ఒకసారి విజిట్ చేస్తే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది దాని మీద. అండ్ ఇక్కడ కొంచెం క్రీమ్ అప్లై చేసి కాసేపు కూమ్ చేసి అలా వదిలేశారనమాట. సో దట్ అవి క్రీమ్ అనేది కొంచెం హెయిర్కి పట్టడం గురించి అని చెప్పి. నా హెయిర్ చూసారా, స్కాల్ప్ కంప్లీట్గా కనిపిస్తుంది. బిఫోర్ ఆఫ్టర్ మీకు అర్థమవుతుంది క్లియర్గా. అండ్ ఇక్కడ నాకు పెట్టే హెయిర్ అంటే ఎక్స్టెన్షన్స్ హెయిర్ని కూడా స్మూతింగ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ హెయిర్ నార్మల్గా ఉందనుకోండి, నేను ఇప్పుడు స్మూతింగ్ చేయించుకుంటాను కదా, 2 ఆపోజిట్ అయిపోతాయి కదా. అందువల్ల ఆ హెయిర్కి కూడా నా హెయిర్కి ఎలా అయితే స్మూతింగ్ ప్రాసెస్ చేస్తున్నారో, క్రీమ్ అప్లై చేసి మళ్ళీ వాష్ చేసి ఇలా ఎలా చేస్తున్నారో, సేమ్ నాకు పెట్టే హెయిర్కి కూడా సేమ్ స్మూతింగ్ చేస్తున్నారు. ఇది నాకు పెట్టే హెయిర్ ఎక్స్టెన్షన్స్ది. సో ఇప్పుడు మనం హెయిర్ ఎక్స్టెన్షన్స్ డీటెయిల్స్ చూద్దాము. ఇవి వచ్చేసి ఒక్కొక్క స్ట్రాండ్ 340 రూపీస్ ఫ్రెండ్స్. హెయిర్ ఎక్స్టెన్షన్స్ ఈచ్ స్ట్రాండ్ 340 రూపీస్. నాకు పెట్టేదైతే 24 ఇంచెస్ పెడుతున్నారు. మన హెయిర్ ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్స్ అన్నీ వీళ్ళ దగ్గర ఉన్నాయి. అంటే బ్రౌనా, బ్లాకా, మళ్ళీ కంప్లీట్ బ్లాకా, ఇలా అన్ని కలర్స్ ఉంటాయి. మీ హెయిర్ బట్టి వాళ్ళు సజెస్ట్ చేస్తారు. మినిమం మనం 100 స్ట్రాండ్స్ అనేవి పెట్టించుకోవాలి కంపల్సరీగా. 100 స్ట్రాండ్స్ పెట్టించుకుంటేనే మనకి యూజ్ ఉంటుంది హెయిర్ ఎక్స్టెన్షన్స్లోని. ఈచ్ స్టాండ్ 340 రూపీస్ అన్నాను కదా. సో మినిమం 100 కంటే ఎక్కువ పెట్టించుకుంటేనే మీకు అది
తెలుస్తుంది. అంటే మీకు యూజ్ ఉంటుంది హెయిర్ ఎక్స్టెన్షన్స్ పెట్టించుకుంటేనే. ఇంకా 100 కన్నా ఎక్కువ పెట్టించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. నేను స్మూతింగ్ తర్వాత పెట్టించుకున్నాను సో దట్ మేనేజబుల్ ఈజీగా అవుతుంది నాకు. చాలామంది స్మూతింగ్ పెట్టించుకోక ముందు కూడా పెట్టించుకుంటారు. స్మూతింగ్ తర్వాత ఏంటంటే మనకి ఈజీగా ఫ్లాలెస్గా ఉంటుంది హెయిర్, కొంచెం మంచిగా అనిపిస్తుంది అనమాట. మన హెయిర్ ఫ్రిజీగా ఉండి కర్లీ హెయిర్ ఉండి మనకి పెట్టే హెయిర్ స్మూతింగ్ ఉందనుకోండి, రెండు ఆపోజిట్ ఉంటాయి కదా, అస్సలు బాగోదు. సో ఇక్కడ నాకు స్మూతింగ్ అయిపోయిన తర్వాత ఇలాగా హెయిర్ ఎక్స్టెన్షన్స్ అనేది ఫిక్స్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మన హెయిర్ 3 monthsకి ఒకసారి గ్రో అవుతుంది కాబట్టి మనం రీఫిల్ చేయించుకోవాలి. ఇలా నేను పెట్టించుకుంటున్నాను కదా, నేను మళ్ళీ 3 months తర్వాత వెళ్ళి రీఫిల్లింగ్ చేయించుకోవాలి. ఎందుకంటే గ్రో అయిన తర్వాత ఆ స్ట్రాండ్స్ అనేది కొంచెం కిందకి జారుతాయి. మనం హెయిర్ వాష్ చేస్తాము, హెయిర్ కోమ్ చేస్తాము, ఇలా చేసినప్పుడు కిందకి జారుతాయి. కాబట్టి ఇది ఇంటర్నల్ సర్జరీ ఏం కాదు కదా, బయటికి ఇలా పెట్టేదే కాబట్టి మనం ఎవ్రీ 3 monthsకి ఒకసారి వెళ్ళి రీఫిల్లింగ్ చేయించుకోవాలి. ఇన్ కేస్ ఆ స్ట్రాండ్ మనం హెయిర్ వాష్ చేసినప్పుడు ఒక 2-3 months తర్వాత కిందికి జారిపోయినా అదొక దగ్గర పెట్టుకొని, ఆ స్ట్రాండ్ ఒక దగ్గర పెట్టుకొని మళ్ళీ వెళ్ళి రీఫిల్లింగ్ చేయించేసుకోవచ్చు. అది కంప్లీట్లీ న్యాచురల్ ఉంటుంది ఫ్రెండ్స్. అస్సలు మీకు బరువుగా ఉండదు. మీకు ఒక 2 days ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది కానీ దాని తర్వాత మళ్ళీ కామన్ అయిపోతుంది. పర్సనల్ నా ఎక్స్పీరియన్స్ అయితే నాకు మైగ్రేన్ హెడేక్ చాలా చాలా ఎక్కువ ఉండేది. బట్ నేనే మేనేజ్ చేయగలనా లేదా అని ఆలోచించాను కానీ నాకు చాలా ఈజీ అయిపోయింది. మీరు చూసే ఉంటారు ఈ 2 days వీడియోలో నాకు చాలా కంఫర్టబుల్గా ఉందన్నమాట. అండ్ స్మూతింగ్ ప్రైస్ అండ్ ఆల్సో ఎక్స్టెన్షన్ ప్రైస్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో మీరు చూసారా, నా లెంత్ వచ్చేసి 24 inches లెంత్ పెట్టుకున్నాను నేను. చాలా 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 హ్యాపీగా అనిపించింది నాకు. కంప్లీట్లీ న్యాచురల్ ఉంటాయి. మీకు ఈ స్ట్రాండ్స్ ఏం బయటికి కనబడవు, ఎందుకంటే వాళ్ళు లోపల నుంచి కొంచెం పాయలుగా తీసి పెడుతున్నారు కాబట్టి వాళ్ళు కనబడకుండా ఉండేటట్టే. అది బ్లాక్ కలర్ ఉంటుంది కాబట్టి మీకు న్యాచురల్ ఉంటుంది, పెద్దగా విజిబుల్ కూడా ఏం ఉండదు. సో అది హెయిర్ ఎక్స్టెన్షన్స్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవి. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఇప్పుడు వీళ్ళు స్ట్రాండ్స్ పెట్టేదానికి ఛార్జ్ ఏం చెయ్యరు. ఓన్లీ 340 rupees ఈచ్ స్టాండ్ 340 rupees. మినిమం 100 పెట్టించుకోవాలి. సో దట్ మీరు ఎన్ని స్టాండ్స్ పెట్టించుకుంటారో దాన్ని బట్టి మీరు కౌంట్ చేసుకోవచ్చు. అండ్ ఎవ్రీ 3 monthsకి మీరు వెళ్తారు కదా మళ్ళీ అవి రీఫిల్ చేయించుకోవడానికి, అప్పుడు మీకు ఈచ్ స్టాండ్కి 50 rupees ఛార్జ్ చేస్తారనమాట. అది ఇప్పుడు పెట్టేటప్పుడు ఏం తీసుకోరు కానీ తర్వాత వచ్చేటప్పుడు మీరు 3 months మళ్ళీ ఆ స్టాండ్ మళ్ళీ ఇన్కేస్ జారిపోయినా ఫిక్స్ చేయించుకోవడానికి వాళ్ళు 50 rupees ఛార్జ్ చేస్తారనమాట. సో ఇవి ఫ్రెండ్స్ కంప్లీట్ డీటెయిల్స్. అండ్ ఆల్సో మేనేజ్ చేయడం చాలా ఈజీనే, సాఫ్ట్ హ్యాండిల్ చేయాలి మీరు ఎక్స్టెన్షన్స్ పెట్టించుకున్న తర్వాత. అండ్ బ్రాడ్ బ్రిజిల్స్ అంటే దూరపు పళ్ళు ఉన్న కూంబు మీరు చూస్ చేసుకోవాలి, దాంతోనే దూకోవాలి, దగ్గరగా ఉన్న పళ్ళతో కాకుండా. అది డీటెయిల్స్ అయితే. సారీ అంటే చెప్పి తీసుకెళ్ళి ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీ సార్ చెప్పండి వెళ్ళి. అబ్బా నేను నిజంగా అక్క ఇంత పడ వస్తుంది అనుకోలేదు తెలుసా. అవునా, చూపించాక నీకు అచ్చా ఒరిజినల్ హెయిర్ లో చేయి పెట్టుకుంటుంది తప్ప బరువు కూడా అనిపించట్లేదు. ప్రవీణ్ వస్తే ప్రవీణ్ మార్నింగ్ ఇదే అడిగారు కదా, బరువుగా ఉంటది అన్నారు. బరువుగా ఉంటది అని అడిగాను అక్క తను, సో దట్ మనం ఎక్కువ క్యారీ చేయగలం లేదా అని. అక్క ప్రవీణ్ వచ్చారు, ప్రవీణ్ స్టాప్ చేయనా? భలే ఉంది, సూపర్ ఉంది. ప్రతి లేడీస్కి ఒక డ్రీమ్ హెయిర్ ఉండాలన్నది. అసలు ఇది డిఫరెన్స్ తెలియకుండా అసలు చాలా మర్జ్ అయిపోయింది బాగా. సూపర్ అండి, సూపర్ ఉంది. దాంతో నాకు స్మూతింగ్ కూడా అయింది కదా, సో డబుల్ ధమాకాలా ఉంది స్మూతింగ్ కూడా చేయడం వల్ల. మేడం మీరు చూడండి, మీరు వచ్చారు మన అక్క చూడు, నేను అదేంటి సెలూన్స్ లోని చూడు ఇలా 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 నిషాలాంబది చూడు, అది ఇంకెలా ఉంటారు. మనం ఫస్ట్ తీయాల్సింది అలాగా, అది నీ హెయిర్ ఫస్ట్ తీసుకొని ఇలా అంటే అలాగ వస్తే బాగుంది. లేదులే, మన ఫాలోవర్స్ అందరికి నా ఏగలు ఏనుంటాయి తెలుసు, వాళ్ళు ఈజీగా చెప్తారు అక్క సూపర్ ఉందక్క అని చెప్పి.
బ్యాక్ తిరిగి అలానే కొంచెం పొడవు ఉంటుంది, అంత హైట్ ఉంటుంది. మరి నీకు అంటే ఒకసారి నువ్వు క్యారీ చేయగలవో లేదని. వావ్, అలా అను, ఇలా ఇలా బ్యాక్ అనుకో. మా మమ్మీ ఎక్స్ప్రెషన్, ప్రవీణ్ ఎక్స్ప్రెషన్ తీయాలి. చాలా బాగుంది నీకు, ఈ లెంత్కి చాలా అంటే ఇప్పుడు నీ పర్సనాలిటీకి బాగుంది. చాలా బాగుంది. ఇప్పుడు అందరూ పర్సనాలిటీని పక్కన పెట్టి జుట్టునే చేస్తారు. అయ్యో తీయు. వెనక్కి తిరుగు. బాగుందా? నిజంగా బాగుంది కదా, చాలా బాగుంది. మీరు ఎక్స్ప్రెస్ నువ్వు ముందు కూర్చోబెట్టి చేస్తుంది ఇంకా. న్యాచురల్ హెయిర్ అది. లేదు పైన ఇలా 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 చేపట్టి నీకు తెలుసు. బాగుంది కదా. నువ్వు ఎప్పుడైనా అనుకున్నావు కల్లో ఇంత హెయిర్ కట్ వస్తాను అనుకోలేదు. బాగుంది కదా. నేను ఒరిజినల్ వాయిస్ తో పెడతాను, నువ్వు అలా చెప్పకు. బాగాలేదు ఎక్స్ప్రెషన్. నేను ఎంత షాక్ అయ్యేది తెలుసా. మిట్టు కూడా చూస్తే మిట్టు కూడా బాగా పెడతారు ఎక్స్ప్రెషన్. వాడి ఎక్స్ప్రెషన్ చూసి చాలా బాగుంది. నేను అక్కడ నించున్నాను, నువ్వు వచ్చినా. సో ఇది ఫ్రెండ్స్ నా హెయిర్ ఫుల్ లెంత్. నేను ఎంత హ్యాపీగా ఉన్నానంటే అంత హ్యాపీగా ఉన్నా. ఈ చూసారా స్టాండ్స్ అనేవి అసలు విజిబుల్ ఏం అవ్వట్లేదు, చాలా న్యాచురల్గా ఉంటాయి అన్నమాట. సో నేను సంక్రాంతికి వెళ్ళినప్పుడు ఇన్కేస్ స్టాండ్స్ ఏమైనా నేను మెయింటైన్ చేసేదానికి ఏమైనా ఉన్నా సరే నేను మళ్ళీ సంక్రాంతికి వెళ్ళినప్పుడు రీఫిల్లింగ్ చేయించుకుంటాను. నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నా. మెయిన్ హెయిర్ అనేది పెద్ద డ్రీమ్ అనమాట. లాంగ్ హెయిర్ అనేది మీ అందరికీ ఎవరికైతే చిన్న హెయిర్ ఉందో థిన్ హెయిర్ నాలాగా వాళ్ళందరికీ అర్థమయ్యే ఉంటుంది. నా బాధ అండ్ ఆల్సో నా హ్యాపీనెస్ కూడా అర్థమయ్యే ఉంటుంది. సో ఇది మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చేసాను వీడియోలో. మీకు ఇన్ కేస్ డౌట్ ఏమైనా ఉన్నా నాకు డిస్క్రిప్షన్లో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఆల్సో మీరు వాళ్ళని కాంటాక్ట్ చేస్తే వాళ్ళ డీటెయిల్స్ అనేవి ఇస్తారు. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాను. చాలా 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 ఫ్రెండ్లీగా మాట్లాడతారు, చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు బ్రైడల్ మేకప్ కావాలన్నా, హెయిర్ కేర్ కానీ, స్కిన్ కేర్ కానీ ఏది కావాలన్నా సరే మీరు ప్రీ బుక్ చేసుకొని వాళ్ళని కాంటాక్ట్ చేసి బుక్ చేసుకోవచ్చు. అది అండ్ ఇది ఫ్రెండ్స్. అండ్ మనం మెయింటైన్ చేసేదాన్ని బట్టి ఇయర్స్ ఉంటాయి అన్నమాట ఇవి మెయింటైన్ చేసేదాన్ని బట్టి. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. రేపు సూపర్ బ్లాగ్తో కలుస్తా. అండ్ ప్లీజ్ వీలైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ నారీ మేకవర్స్ ఇన్స్టాగ్రామ్ది కూడా పేజ్ ఉంది వాళ్ళది. సో వాళ్ళది ఒకసారి ఫాలో చేయండి. సో దట్ వాళ్ళ వర్క్ ఎలా ఉందనేది మీకు కొంచెం ఐడియా వస్తుంది. నేను వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ టేక్ కేర్. బాయ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా. బాయ్.